హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ కలెక్షన్లో కంప్లీట్గా బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించేస్తాను. అండ్ అన్నీ కూడా గోల్డ్ రెప్లికా కలెక్షన్స్. అండ్ ఈ పీస్ వచ్చేసి కంప్లీట్గా హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ వచ్చేసి నక్షీ బాల్స్లో మేక్ చేసిన కలెక్షన్. సో వన్ బై వన్ అన్నీ చూపించుకుంటూ వెళ్తాను. బట్ దిస్ టోటల్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ద బ్యాంగిల్స్. ఓకే, రైట్. ఆన్లైన్లో పర్చేస్ చేసుకోలేని డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. ఓకే, ఇవాళ దాంట్లో ఇవి వచ్చేసి ఏంటంటే సరోస్కి పల్స్, ఇవి వచ్చేసి ఏంటంటే నక్షీ బాల్స్. కానీ ఇవన్నీ కూడా గోల్డ్ పాలిషింగ్లో ఉన్నాయి, నక్షీ పాలిషింగ్లో లేవు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్క్రూ వచ్చేస్తుంది అనమాట. మీకు ఇది పెట్టేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇదిగో ఇలా వచ్చేస్తుంది అనమాట. మన హ్యాండ్కి ఇలా కనిపించేస్తుంది, నీట్గా ఉంటుంది. అండ్ దిస్ సైజ్ ఈజ్ ఫర్ ద 2 4, 2 6 అండ్ 2 8 పీపుల్ అందరూ కూడా వేసుకునే కామన్గా. యూ కెన్ సే దిస్ ఈజ్ అ బ్రేస్లెట్, యూ కెన్ సే దిస్ ఈజ్ అ బ్యాంగిల్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వెరీ వెరీ నీట్గా ఉంది. క్యాజువల్గా మీకు ఆఫీస్ పర్పస్ కావచ్చు, లేదు అంటే చిన్న చిన్న అకేషన్స్కి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది కూడా ఇలా స్క్రూ ఓపెన్ చేస్తే బ్యాంగిల్ ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ చేసేసుకొని జస్ట్ ఇలా ఓపెన్ చేసేసుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకొని ఫిట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాంగిల్ అనేది. అండ్ ఆన్ అండ్ యావరేజ్గా ఇది అందరికీ సెట్ అయ్యేలాగా బ్రేస్లెట్ ఫామ్లో ఇస్తే ఏంటంటే మీరు సింగిల్ పీస్ వేసుకున్నా బాగుంటుంది, లేదు పేర్ 2 హ్యాండ్స్కి వేసుకుంటాను అనుకున్నా కూడా బాగుంది. అండ్ దిస్ ఈజ్ ఇక్కడ మీకు ఓపెనింగ్ ఏమి ఉండదు. ఇది ఓన్లీ అంటే లుక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాము, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కనిపించడానికి ఇక్కడ హైలైట్ చేసేసాము. అండ్ ఇది మాత్రమే ఓపెనింగ్ ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా లైక్ మీరు గోల్డ్లో కనుక చేయించుకుంటే ఎలా ఉంటుందో ప్యాటర్న్ కానీ నీట్నెస్ కానీ బ్యూటీ కానీ అలాగే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అ సేల్ ఫర్ ద సింగిల్ పీస్. ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ కూడా మీకు ఇది సింగిల్ పీస్కి పెడుతున్నాను. మీకు పేర్ కావాలనుకుంటే కనుక మళ్ళీ వేరే పీస్ ఉంటుంది, వేరే ప్రైస్ ఉంటుంది. ఇది సింగిల్ పీస్గా కావాలనుకుంటే కనుక దీనికి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 850 ఈజ్ అ ప్రైస్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ ద ఓపెనబుల్ కాదు, ఇది స్టోన్ ఎంబోస్డ్గా గోల్డ్ డిజైన్ చూసేసి యాజ్ ఇట్ ఈస్గా చేసాం కాబట్టి దిస్ ఈజ్ ఫర్ ద అపీరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీకు ఇలా వేసుకుంటే ఒక సెంటర్ ఆఫ్ పీస్ అనేది ఒకటి ఉండాలి కాబట్టి ఇలా కనిపిస్తుంది అనమాట. అండ్ చుట్టూ అంతా కూడా నక్షీ బాల్సే వచ్చేస్తాయి. ఇది మీరు ఫ్రంట్కి అనుకొని ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది, లేదు ఇటువైపు వేసుకుంటానన్నా కూడా బాగానే ఉంటుంది. 2 హ్యాండ్స్కి వేసుకుంటామన్నా కూడా వేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అ ప్రైస్ ఫర్ ద సింగిల్ పీస్. సో సైజెస్తో పని లేకుండా ఎవరిమైనా కామన్గా పెట్టుకునే బ్యాంగిల్ పీసెస్. 850 ఈజ్ ఎ ప్రైస్. ఓకే, రైట్. ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. నక్షీ వర్క్లో బ్యాంగిల్స్ వచ్చేసాయి. చాలా ఎంత నైస్గా ఉన్నాయంటే మనం గోల్డ్లో కనుక పేరు చేస్తే ఎంత బాగుంటుందో అంత నైస్గా ఉన్నాయి. ఎలాంటి గాడ్ మోటివ్స్ లేవు, జస్ట్ పీకాక్ వచ్చేసి మీకు స్టోన్ వచ్చేస్తుంది, గ్రీన్ అండ్ రూబీ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. చాలా నీట్గా రాయల్గా నక్షీ వర్క్లో ఉన్న ఎలాంటి సెట్స్ మీదకైనా ఇది పేరప్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. జనరల్గానైతే మీరు 2 బ్యాంగిల్స్కి 1 హ్యాండ్కి వేసుకున్నా బాగుంటుంది. ఇంకా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు 1 బ్యాంగిల్ వేసుకున్నా బాగుంటుంది, లేదు 4 బ్యాంగిల్స్ 1 హ్యాండ్కి వేసుకున్నా బాగుంటుంది, లేదు ఇంకా దేంతోనైనా పేరప్ చేసినా మధ్య మధ్యలో ఇంకేమైనా బ్యాంగిల్స్తో పేరప్ చేసినా కూడా బాగానే ఉంటుంది. చాలా స్టైలిష్గా, పనితనం అయితే చాలా సూపర్గా ఉంది. మీకు ఇక్కడ చిన్న పోర్షన్లో చూడండి, ఇంత చిన్న చిన్న వాటి మీద కూడా డీటెయిల్డ్ వర్కింగ్ ఉంది. సూపర్ ఎంబ్రాయిడ్ అండ్ రూబీ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటాయి. సైజెస్ అయితే ఉన్నాయి, బట్ 210 సైజ్లో అయితే లేదు. అపార్ట్ ఫ్రమ్ ద 210 సైజ్ యూ కెన్ ఆస్క్ ఎనీ సైజ్ అండ్ యూ కెన్ పే. ఓకే, జనరల్గానైతే 210 సైజ్లో ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కొంచెం కష్టమైన పని, 28తో అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. కొన్ని డిజైన్స్ మాత్రం 210లో వస్తాయి, బట్ రైట్ నో ఇప్పుడు నేను చూపించే డిజైన్స్ అయితే దాదాపుగా 210లో లేవని చెప్పొచ్చు. 28 వరకే ఉన్నాయి, 24, 26, 28లో మాత్రమే ఉన్నాయి. దిస్ ఈజ్ 990 ఈజ్ ద ప్రైస్. ఓకే, ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పేస్తాను. 365 days 24/7 ఫేవరెట్. అండ్ స్ట్రింగ్ లైక్ స్ట్రీమింగ్ వాట్ యు సే ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అంటే దిస్ ఈజ్ యూ నో వెరీ వెల్ దాన్వి పర్ఫెక్ట్ డైమండ్ రెప్లికా బ్యాంగిల్స్ అనమాట. మీరు ఎలాంటి డైమండ్ సెట్స్ వేసుకున్నా, ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నా ఆల్ ద టైమ్ వేసుకోవాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డైమండ్ రెప్లికా బ్యాంగిల్స్ అని చెప్పొచ్చు. జీజే పాలిషింగ్లో వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. దీంట్లో కూడా 24, 26, 28 అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ, మీకు ఏ బ్యాంగిల్ సైజ్ కావాలో ఎంక్వైరీ చేసేసుకొని మెసేజ్ చేయండి.
అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది మన దగ్గర ఉండాల్సిన కలెక్షన్లో ఇది కూడా ఒకటి. జస్ట్ లైక్ ఇది ఎలాగైతే మన దగ్గర ఉండాలో ఈ కలెక్షన్ కూడా మన దగ్గర అలాగే ఉంచుకోవాల్సిన, అంటే మన జ్యువెలరీ బాక్స్లో ఆర్ మన బ్యాంగిల్స్ బాక్స్లో ఇది కూడా ఉంచుకోవాల్సిన కలెక్షన్. ఓకేనా. 950 ఇస్ ద ప్రైస్. నీట్గా ఉంటుంది, హ్యాపీగా వితౌట్ ఎనీ హెజిటేషన్ యూ కెన్ ఆర్డర్. ద నెక్స్ట్ ఈస్ దిస్ వన్, నక్షి వర్క్లో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్. మీకు అమ్మవారి రూప్ వచ్చేస్తుంది, ఫ్లవర్ వచ్చేస్తుంది, అమ్మవారి రూప్ వచ్చేస్తుంది, ఫ్లవర్ వచ్చేస్తుంది. ఓవరాల్గానైతే భలే నీట్గా, క్యూట్గా, అందంగా చాలా బాగున్నాయి. మీరు ఫ్రంట్ బ్యాక్ ఎలా వేసినా బాగుంటుంది, మిడిల్తో ఆప్ చేసుకున్నా బాగుంటుంది, లేదు ఇంకేమైనా గోల్డ్ బ్యాంగిల్స్తో పేరప్ చేసినా బాగుంటుంది. సింగిల్ పీస్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కొన్ని నక్షి వర్క్లో గోల్డ్ బ్యాంగిల్స్ చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఈ బ్యాంగిల్స్ కోసం గోల్డ్ అవసరమా? ఆల్రెడీ మన దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్స్ చాలా ఉంటాయి అనిపిస్తుంది. అదేంటో నాకు తెలియదు కానీ, అంటే ఎక్స్క్లూజివ్గా బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్, పెండెంట్స్ ఈ మూడింటి మీద ఎందుకో నాకు అస్సలు ఇన్వెస్ట్ చేయాలనిపించదండి గోల్డ్. ఎందుకు అంటే వీఆర్ గెట్టింగ్ సో మెనీ ఆప్షన్స్. బ్యాంగిల్స్లో 100,000 డిజైన్స్ ఉంటాయి, అన్నీ కూడా గోల్డ్లో ఉండవు. అలాంటి మంచి మంచి బ్యాంగిల్స్ ఉంటాయి. పెండెంట్స్లో కూడా అంతే, మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే బ్లాక్ బీడ్స్లో అయితే ఇంకా అసలు మాటల్లో చెప్పక్కర్లేదు, చూస్తూ అలా ఉండిపోవాల్సింది, అలాంటి కలెక్షన్స్ ఉంటాయి. సో ఈ మూడింటి మీద ఎందుకో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక 1-2 సార్లు కాదు కానీ ఒక 10 నుంచి 20 సార్లు ఆలోచిస్తాను. మిగతా సెట్స్ అంటే ఓకే, ఆపదకో దేనికో అవసరానికో వస్తాయి అనుకొని లాంగ్ హారాలు కొంటాను. కానీ ఎందుకో ఇవి కొనాలనిపిస్తే మాత్రం బ్యాంగిల్స్కి ఒక అడుగు వెనకేస్తాను. అలాగే పెండెంట్స్కి, బ్లాక్ బీడ్స్కి మాత్రం అస్సలు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయను. బికాస్ వీఆర్ రిసీవింగ్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఎవ్రీ టైం, ఎక్సే బాడ్కర్ అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి మన దగ్గరికి. ఓకేనా. 900 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్, దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ కడ. జడావ్ కుందన్ వర్క్లో వచ్చేసిన ఒక అద్భుతమైన కడ. దిస్ ఈజ్ ఓపెనబుల్. జస్ట్ లైక్ ఏ గోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఓపెన్ చేసేసుకోవచ్చు. అందరము కామన్గా వేసుకునే సైజు ఓపెనబుల్ కడ అంటే ఎవరము ఎలాగైనా పేరప్ చేసేసుకోవచ్చు. రూబీ గ్రీన్, ఇగో ఈ కార్వింగ్లో, ఈ స్మూత్నెస్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. వెరీ వెరీ నీట్ అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఫర్ ద ఆఫీస్ వేర్. హ్యాపీగా వేసేసుకోవచ్చు. దిస్ కాస్ట్ ఈజ్ ఫర్ ద సింగిల్ పీస్. Okay, and the next I will show you one more beautiful kada bangle. కంప్లీట్గా అన్కట్ స్టోన్స్ వచ్చేస్తుంది. సేమ్ లైక్ ఏ గోల్డ్ లాగా ఎలాగైతే ఓపెనబుల్ వస్తుందో ఇది కూడా అలాగే ఓపెనబుల్ వచ్చేస్తుంది. అండ్ నక్షి వర్క్ వచ్చేస్తుంది. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ నీట్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. యూ కెన్ సీ హియర్. సేమ్ సైడ్కి కూడా మన గోల్డ్లో కనుక ఎలా కార్వింగ్ వస్తుందో అలాగే వచ్చేస్తుంది. స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్లో ఉంటుంది. చాలా నీట్గా, చాలా రాయల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో సజెస్టబుల్ ఫర్ ద ఆల్ 24, 26, 28 వాళ్ళందరూ కూడా వేసేసుకోవచ్చు. ఓపెనబుల్ కాబట్టి ఎవరికైనా సెట్ అయిపోతుంది. 650 ఈజ్ ద ప్రైస్. ఓకే. ద నెక్స్ట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్. సేమ్ నక్షి వర్క్లో వచ్చేస్తుంది, అమ్మ రూప్ వచ్చేస్తుంది. అండ్ స్టోన్ క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది. రూబీ వచ్చేసింది, ఎమరాల్డ్ అండ్ అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి. ఈవెన్ అమ్మవారి మీద కూడా మీకు స్టోన్స్ వచ్చేస్తాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. హ్యాపీగా వితౌట్ ఎనీ హెజిటేషన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చక్కగా అంటే చక్కగా ఉన్నాయి. ఇవి కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకునే వాళ్ళు ప్లేస్ చేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది. మీరు ఇక్కడ స్టోన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది అనేది. రూబీ, ఎమరాల్డ్ అండ్ ఇది అన్కట్ స్టోన్స్ వచ్చేసే పైన అమ్మవారి రూప్ మీద చాలా బాగుంది. డీటెయిలింగ్ అవ్వచ్చు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. స్మూత్నెస్ అవ్వచ్చు, నీట్నెస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. 890 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. ద నెక్స్ట్, వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్.
ఎలాంటి స్టోన్ వర్క్ లేకుండా ఓన్లీ నక్షి వర్క్లోనే బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే కనుక ఇది ఇంకొక బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అమ్మవారి రూప్ వచ్చేస్తుంది అండ్ కంప్లీట్గా ఎలా వస్తుందంటే ఇక్కడ కార్వింగ్ అంతా కూడా పెటల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. మనకి మధ్యలో మళ్ళీ ఇంకొక దగ్గర అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. అంటే 2 sides, నో 2 sides కాదు, దిస్ ఈజ్ 1 2 3 4 sides అమ్మవారి రూపులు వచ్చేస్తాయి అన్నమాట. రఫ్గా యూస్ చేసుకోవచ్చు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే జస్ట్ మీరు బయటికి వెళ్ళే ముందు వేయండి, రాగానే తీసేయండి. వాటర్లో తడపకుండా ఉంటే లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అది దేనికైనా కూడా ఒకటే రూల్, వెన్ యూ డీల్ విత్ 1 gram అంటే దట్ ఈస్ ద ఓన్లీ రూల్. మనం అదొక్కటి పాటిస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. మీకు ఇంకొక అద్భుతమైన సెట్ చూపించిన చూడండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, బ్యాంగిల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే 1కి 2 సార్లు కాదండి, నేనైతే 10 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే ఇదిగో ఇందుకే చూసారా, రామ్ పరివార్ ఒక పెండెంట్స్ మీద చూసాము, సెట్స్ మీద చూసాము, ఇయర్ రింగ్స్ మీద చూసాము. ఇప్పుడు బ్యాంగిల్స్ మీద. బ్యాంగిల్ అంతా ఎంత విడ్త్లో ఉంటుంది? హార్డ్లీ ఇదిగో 1/2 inch. ఇంత విడ్త్ మీద ఇంత డీటెయిలింగ్ వచ్చిందంటే మన పనితనానికి మనం శభాష్ అనిపించుకోవాల్సిందే, అనాల్సిందే. మనమే అనుకుందాం శభాష్ అని. అంత బ్యూటిఫుల్గా ఉంది. యూ కెన్ సీ కంప్లీట్గా రామ్ పరివార్ అంతా కూడా ఒక బ్యాంగిల్ మీద ఇమిట్ చేయాలి అంటే వాట్ ఏ వర్క్, వాట్ ఏ ఫెంటాస్టిక్. అది కూడా ఎంబోస్డ్గా వచ్చేసింది, జస్ట్ లైక్ ఏ ప్రింట్ లాగా రాలేదు, నీట్గా వచ్చేసింది. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇంకా లైవ్గా చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఈవెన్ మీరు కొంచెము డీప్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఏమనాలి, ఈ ఫీలింగ్స్ ఆఫ్ ద గాడ్ మోటివ్స్ మీద ఆ డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా, అంటే ఎంత ఆహ్లాదమైన ముఖ వర్చస్సుతో ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. కాస్త ఫోకస్డ్గా చూస్తే కనుక ఆ డీటెయిలింగ్, ఆ స్మూత్నెస్ అనేది వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ స్టోన్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. హ్యాపీగా వితౌట్ ఎనీ హెసిటేషన్ మనం దీన్ని గోల్డ్తో పేరప్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. అండ్ ద ప్రైస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్. వాట్ నాట్, ఇంకా ఏంటి మనకు కావాల్సింది? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ విన్ అవర్ హ్యాండ్స్ కదా. 850 ఈజ్ ద ప్రైస్. The next one more cutie pie. Wow, stone quality అత్యద్భుతం అసలు. ఈ బ్యాంగిల్స్ గోల్డ్లో కొనాలి అంటే ఎంత ఖర్చు పెట్టాలి నేను చెప్పను, మీరు చెప్పండి. సుమారుగా ఒక 4 నుంచి 5 లక్షలు అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఇంకా నేను తక్కువ చెప్పాను, ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అంత కష్టపడి అంత సంపాదించి ఈ గాజులు కొని వేసుకునే లోపు మన బుద్ధి 1-2 సార్లు వేసుకుంటే తీరిపోతుంది. తర్వాత మళ్ళీ ఇవి పాత గాజులే కదా అనిపిస్తుంది. అలా పోలిస్తే, అలా చూస్తే ఇవి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వేసుకోవచ్చు. ఎంత నీట్గా ఉంది కార్వింగ్ కానీ, డీటెయిలింగ్ కానీ, ఈ స్టోన్ క్వాలిటీ అవ్వచ్చు, ఈ బిగ్ సైజ్ ఆఫ్ స్టోన్స్ అవ్వచ్చు, అండ్ కోరల్, పర్ల్, సూపర్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఈ బ్యాంగిల్ బాగాలేదు, ఈ బ్యాంగిల్ బాగుంది అని చెప్పడానికి నాకైతే నో రావట్లేదు. బట్ ఎవ్రీ బ్యాంగిల్ ఈజ్ బ్యూటిఫుల్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు దేనికి మ్యాచ్ చేస్తారు అనేది క్వశ్చన్. కొంచెం అవేర్నెస్ ఉండి మన దగ్గర ఏం కలెక్షన్స్ ఉన్నాయి, మనకి ఏం కావాలి, ఏ శారీస్ మీదకి, ఏ జ్యువెలరీ మీదకి, ఏ డ్రెస్ మీదకి అనుకుంటే కనుక మోర్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ని మనం మన జ్యువెలరీ బాక్స్లో యాడ్ చేసేసుకోవచ్చు. చక్కగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. తక్కువ బడ్జెట్లోనే మనం ఎంతో 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 యూనిక్గా మేక్ చేసేసుకోవచ్చు. ఏమంటారు? ఎస్, దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. బ్యాంగిలే కానీ లుక్ వైజ్గా ఎలా కనిపిస్తుందంటే ఎంత రాయల్నెస్ ఉంటుందంటే చూడగానే అబ్బా ఈ డిజైన్ ఎంత బాగుంది, ఎంత యూనిక్గా ఉంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడంతా కూడా నక్షీ బాల్ వచ్చి పక్కకి ఇంకొక స్టోన్ లాగా కనిపించేస్తుంది. బట్ ఇవన్నీ కూడా హాఫ్ అనమాట. హాఫ్ ఆఫ్ ది నక్షీ బాల్, హాఫ్ ఆఫ్ ద స్టోన్, ఇవన్నిటిని మేక్ చేస్తే ఎలా ఉంటుంది, లుక్ వైజ్గా ఎలా ఉంటుందంటే మనం జస్ట్ ఈ బ్యాంగిల్ అయితే ఎలాగైతే ఇలా పర్ల్ పెట్టేసుకొని వేసుకుంటూ వెళ్ళామో ఇది కూడా వేసుకుంటే మనకి అలా కనిపిస్తుంది అనమాట. అంటే దీన్ని వీళ్ళు హ్యాండ్మేడ్ చేశారు, ఒకటి నక్షీ బాల్, ఒకటి స్టోన్ బాల్ అని కనిపించేలాగా ఉంటుంది వేసుకుంటే.
ఇదైతే ఎట్లయితే సపరేట్గా కనిపిస్తుందో ఇది కూడా సపరేటింగ్గా అలాగే కనిపిస్తుంది. బట్ డెప్త్గా డీటెయిలింగ్ అది చూస్తే కనుక ఇది హాఫ్ అనమాట. ఇది ఇలా వేసుకోవాల్సిన పని కూడా లేదు. ఇక్కడంతా స్క్రూ వచ్చేసింది. మీరు ఓపెన్ చేసేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. స్క్రూ ఓపెనింగ్ అనమాట. దీనికి ఇవి రెండు కూడా స్క్రూ ఓపెనింగ్. జస్ట్ లైక్ మన గోల్డ్లో ఎలా ఉంటుందో అలా ఓపెన్ చేసేసి వేసుకోవచ్చు అనమాట బ్యాంగిల్స్. సో డైరెక్ట్గా వేసుకునే బాధ కూడా అక్కర్లేదు. నీట్గా పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1650. చాలా క్లాసీగా ఉంటాయి. ద నెక్స్ట్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. నక్షి వర్క్లో ఎన్ని బ్యాంగిల్స్ కదా. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇన్ జనరల్గా నక్షి వర్క్లో మనకి అమ్మవారి రూపు వచ్చేస్తుంది బై డిఫాల్ట్. కానీ దీనికి రాలేదు. ఎలా? జస్ట్ ఫ్లవరింగ్ వచ్చేసింది అనమాట. ఇదిగో ఇలా ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ ఒక ఫ్లవరు, ఇక్కడ హార్ట్ షేప్ వచ్చేసి దాని లోపల ఇంకొక ఫ్లవర్. సో మొత్తానికి నక్షి బ్యాంగిల్స్లో మనకు అమ్మవారి రూపు లేకుండా కూడా వచ్చాయి. సచ్ ఏ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే కొంతమందికి ఇష్టపడరు, కొంతమంది బికాస్ ఆఫ్ దేర్ రిలీజన్ అవ్వచ్చు, దేర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దేర్ బిలీఫ్స్ అవ్వచ్చు, కొంతమంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం దిస్ ఈజ్ అ స్పెషల్లీ డిజైన్డ్ నక్షి వర్క్ బ్యాంగిల్స్ వితౌట్ గాడ్ మోటివ్. ఓకే, బాగుంటాయి. వేసుకున్నా కూడా సమ్వాట్ డిఫరెంట్ దాన్ ద రొటీన్ కలెక్షన్ లా కనిపించేస్తుంది అనమాట. యూ కెన్ సీ హియర్ ఫ్లవరింగ్ వచ్చేసింది. అండ్ దీని మీద మళ్ళీ 3D వర్క్ వచ్చేసింది మీకు. ఈ జస్ట్ ఈ హార్ట్ షేప్ మీద 3D వర్క్ వచ్చేసి ఫ్లవర్ వచ్చేసింది. డీటెయిలింగ్, స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్ సింపుల్ అండ్ ఎలిగెంట్ బ్యాంగిల్స్. అమ్మవారి రూపుతో చిన్నగా కెంపులు పచ్చలు వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో కావాలి, కాసుల పేరు మీదకి వాటి మీదకి పేరప్ చేస్తాము అనుకుంటే కనుక ఇది ఒక సింపుల్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అమ్మవారి రూపు వచ్చేస్తుంది. ఒక రూపుకి మధ్యలో ఏంటంటే స్టోన్స్తో వేరియేషన్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వేరియేషన్ వచ్చేస్తుంది. స్మూత్నెస్ అయితే బాగుంటుందండి. మార్కెట్లో ఈ కాంబినేషన్లో నాకు తెలిసి 190 నుంచి దొరుకుతున్నాయి అనుకుంటాను ఈ ప్యాటర్న్ ఆఫ్ బ్యాంగిల్స్. బట్ దిస్ ఈజ్ వెరీ జెన్యూన్. మీరు మీ గోల్డ్ కాసుల పేరుకు వేసేసుకోవచ్చు. స్మూత్నెస్, ఫినిషింగ్ బాగుంటుంది. మీరు కెమెరాలో చూసిన దానికంటే రియలిస్టిక్గా చూస్తే యూ ఫీల్ సో హ్యాపీ. ఓకే, 450 is the price. The next is one more cutie pie. ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కలెక్షన్లో ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. మీకు ఇలా బిగ్ సైజ్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది. ఒక స్టోన్కి మధ్యలో ఇది ఇంత డిస్టెన్స్లో వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా రియలిస్టిక్ లుక్ వచ్చేస్తుంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ స్టోన్ సైజే. ఇది కొంచెం బిగ్ సైజ్ ఉండేసి ఇలా కనిపించేసరికి ఏంటంటే మీరు సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా ఎలివేట్ అవుతుంది, వర్క్ నీట్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ బ్లాక్ కాబట్టి బ్లాక్ బీడ్స్లో ఉన్న ఎలాంటి బ్లాక్ బీడ్స్ మీదకైనా పేరప్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ. దట్ ఈస్ 550 ఈజ్ ద ప్రైస్. అండ్ ఇందులో మీకు ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది. దిస్ ఈజ్ అ బ్లాక్ అండ్ అగైన్ దిస్ ఈజ్ విత్ గ్రీన్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది లైటింగ్ పడితే ఎలివేట్ అవుతుంది. యూ కెన్ సీ హియర్. ఓకే, లైటింగ్ పడితే ఎలివేట్ అవుతుంది. బోత్ ద ప్రైస్ ఈజ్ సేమ్ 550 అండ్ దిస్ బ్లాక్ ఆల్సో 550. సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ ఒక్కసారి మీ సైజు ఏంటి అనేది ఎంక్వైరీ చేసేసి పేమెంట్ చేసేసేయండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అండ్ అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.